సిగ్గు లేకుండా ఇంకా తెలంగాణ మా భాష పైన, మా బీసీల భాష పైన, మా సంస్కృతి పైన దాడి చేస్తావు నువ్వు. అంటే బీసీ ఉద్యమాలు పుట్టొద్దు, బీసీ ఉద్యమాలు పుడితే మేము ఇట్లే దాడి చేస్తాం. వెనకట మారోజు వీరన్నను చంపినాము, ఆ తర్వాత బెల్లి లలితక్కను చంపినాము, అటు ఎర్ర సత్యంను చంపినాము. ఇక బీసీ ఉద్యమం అంటే మిమ్మల్ని కూడా చంపుతామా? నేను తీన్మార్ మల్లన్న గుర్తుపెట్టుకో, వీళ్ళందరి ఆశయ సాధన కోసం నిలబడ్డారు, ఖడ్గం పట్టుకొని నిలబడ్డా. ఒక్కసారి కన్నెర చేస్తే కవిత నీవు ఇంట్లోకేని కూడా బయటికి అడుగు పెట్టలేవు. ఏమనుకుంటున్నావు? ఇంట్లోకేని కూడా నిన్న ప్రజలంతా వచ్చి ఆమె ఎవరోనట జవహర్ నగర్ ఏమో దాని ఇల్లు ఎక్కడా అని అడుగుతా ఉన్నారు. అరే వద్దురా బాయ్, బీసీదంట మనకెందుకు రా అని చెప్పినాం. మాజీ కార్పొరేటర్ మిమ్మల్ని ఎవరిని కూడా వదిలిపెట్టరు. బీసీ అన్ని ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయి మా దగ్గర. మిమ్మల్ని ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మీ పని ఏమో అనుకుంటారు రుట్టిగానే, ప్రతి ఒక్క పేర్లు డీటెయిల్స్ ఫుల్ క్లియర్ కూడా అన్ని. తైతక్క ఢిల్లీలో సారా దందాలో తెలంగాణ పేరు నిలిపింది. గిది నీకున్న బిరుదులు, నీకున్న కథ. గింత అహంకారమా, గింత బల్పుపూరితమైనటువంటి చర్యలా? పైసలు ఉన్నాయి కదా, అహంకారం ఇంకా దిగలే. ఏడాది 18 నెలలు అయింది పరిపాలన పోయి, అధికారం పోయి, ఇంకా అహంకారం దిగుతలేదు. గింత పైత్యమా? కవితకు ఇంకా సిగ్గు రాకపోయే తీన్మార్ మల్లన్నపై జరిగిన దాడిని ఖండిస్తా ఉన్నాం. దళితుల్ని వారి ఇంటి అల్లుడుగా చేసుకుంటే బీసీల పైన ఆమెకు ప్రేమ ఉన్నట్టే. సో పో గజ్జయిపో చూద్దాం. బుద్ధుందా? మాకుంది బంధుత్వం దళితులకు. మాకు స్వయాన నా ఆడబిడ్డ, నా ఇంటి ఇల్లాలు దళిత మహిళ కదా. నీకేం సంబంధం అమ్మా? నీకేం సంబంధము? బీసీలను మభ్య పెట్టడానికి మెల్లగా శూర్పణకేశం కట్టుకొని దిగిన వీడికి. మీ అయ్యే చెప్పిండు కదా, అయినా నీకు తెలియదు. మీ నాయనే చెప్పిండు మేము విజయనగరం నుంచి వచ్చినాం, బీహార్ని. మీకు ఎట్లా తెలుస్తుంది తల్లి? మా బీసీల లాంగ్వేజ్ ఎట్లా తెలుస్తుంది? మా కల్చర్ ఎట్లా తెలుస్తుంది? మా సంస్కృతి మీకు ఎట్లా తెలుస్తుంది? మీకు తెలియదు. మన ఇంటి మా ఆడబిడ్డలు ఎవరైనా చేస్తారా ఈ సారదందా? ఈమె చేసిన సారదందా, అక్రమ సారదంద చేసి. గుర్తుపెట్టుకో. ఏంది మన తెలంగాణలో అట్లా చూసినావు ఆ కవితమ్మ? నిన్ను తిడుతుంటే నాకే బాధ అనిపిస్తుంది. జనం ఆగ్రహవేశాలతో ఉన్నారు నీ చర్యల మీద. గిన్ని తిట్లా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలంతా మా హక్కులు, ఎస్ బీసీలు రాజకీయ పార్టీ పెడితే కళ్ళు మండియా? బరాబర్ పెడతా, బరాబర్ రాజకీయ పార్టీ పెడతా. లేకపోతే మీ గడిల కాడ ఊడిగం చేసుకుంటుండాలి మా బీసీలంతా. బీఫామ్లీ అక్క ఒకటి ఇప్పి, చెల్లె ఒకటి ఇప్పి అని తిరగాలి మీ ఇంటి చుట్టూ మా ఆడబిడ్డలంతా, మా బీసీలంతా. ఎన్ని రోజులు దింపుకుంటారా? ఇంకా ఎన్ని రోజులు మా బతుకులతో ఆడుకుంటారు? 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526.